మేషరాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. మేషరాశి వారికి చిలకమర్తి పంచాంగరీత్యా శ్రీ పరాభవ నామ సంవత్సరంలో బృహస్పతి చతుర్థ స్థానంలో అనుకూలంగా సంచరించడం, మేషరాశి వారికి శని వ్యయ స్థానంలో ఏలినాటి శని ప్రభావం ఉండడం, అలాగే మేషరాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో కేతు పంచమ స్థానంలో రాహు లాభస్థానంలో అనుకూలంగా సంచరించడం చేత మేషరాశి వారు చాలామంది మేము ఏలినాటి శనిలో ఉన్నాం, మాకేమైనా ఇబ్బందులు ఉంటాయని భయాందోళన చెందేటువంటి వారికి ఈ సంవత్సరం కొంత కలిసి వచ్చేటువంటి సంవత్సరం. మేషరాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు అధికంగా ఉన్నాయి. ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ మిగతా గ్రహాల అనుకూల స్థితి వలన నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు వంటివి సత్ఫలితాలు ఇస్తాయి. మీరు ఉద్యోగంలో మీరు ఏవైతే మీరు మార్పులు కోరుకుంటున్నారో దానికోసం మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అప్పుల బాధలు మాత్రం మిమ్మల్ని కొంత వేధిస్తూ ఉంటాయి. ఇక మేషరాశి వ్యాపారస్తులకి వ్యాపారపరంగా శ్రీ పరాభవ నామ సంవత్సరం మధ్యస్థ ఫలితాలను ఇవ్వబోతోంది. మీరు మీ యొక్క ఖర్చులను నియంత్రించుకోవాల్సిన సమయం. మేషరాశి వారికి ఏదో రకంగా తెలియని ఖర్చులు శ్రీ పరాభవ నామ సంవత్సరంలో కొంత అధికం అవ్వబోతున్నాయి. ఇక మేషరాశి రైతాంగం, సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం మధ్యస్థ నుంచి కొంత చెడు ఫలితాలు కలిగేటువంటి స్థితి ఉంది. మీరు అతిగా ప్రతిదాని మీద ఎక్కువ ఆశ పెట్టుకుని ముందుకెళ్ళద్దు. మీ పని మటుకు మీరు పూర్తి చేసుకుని భగవంతుడి మీద నమ్మకంతో ముందుకెళ్ళండి. ఇక మేషరాశి వ్యాపార రంగంలో, ఇతర రంగాల్లో, సాఫ్ట్వేర్ వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. మేషరాశి విద్యార్థులకి మీకు ఈ సంవత్సరం కలిసి వస్తుంది. మీరు అనుకున్నటువంటి పనులు అనుకున్న విధంగా పూర్తి చేసుకుని సత్ఫలితాలని పొందగలరు. మేషరాశి స్త్రీలకి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో కుటుంబ సౌఖ్యం, ఆనందం కలుగుతుంది. కొన్ని మార్పులు జరుగుతాయి, కానీ మీ ద్వారా కొన్ని ఖర్చులు మాత్రం పెరిగేటువంటి అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఖర్చులను నియంత్రించుకోవాలి. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. మేషరాశి వారు శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు మీరు పొందాలి అనుకుంటే శనికి తైలాభిషేకం చేసుకోవడం, దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పారాయణం చేయడం, గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, నల చరిత్ర చదవడం చేత మరింత శుభ ఫలితాలు మేషరాశి వారు పొందగలరు.